రోజు ఉదయం 8 to 5 వరకు అండి. వాళ్ళు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తున్నారు. 2-3 సార్లు టీ సప్లై చేస్తున్నారు. 300 మందికి సేవకులు పనిచేస్తున్నారు. తర్వాత అదర్ జిల్లాలకు వెళ్ళి ఎండోమెంట్కి వెళ్ళి వచ్చారు చాలా మంది, ఒక 150 మంది దాకా. ఇక్కడ ఈవో గారు ఇట్లా బాగా ఉన్నారు. సునీత మేడం గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని వర్క్ చేయిస్తున్నది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు అని చెప్పి సేవకుల తరపున ఒక ఇన్ఛార్జ్ ఇక్కడ డైలీ 300 మెంబర్స్ని సేవికలను వాళ్ళందరినీ సప్లై చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. లెక్కింపు కూడా చాలా త్వరగా కంప్లీట్ అవుతున్నది. సేవలు ఏంటంటే ఇప్పుడు 2-3 సేవకులకు ఇచ్చారండి. ఒకరోజు ఒక గ్రూపు, ఒకరోజు ఒక గ్రూపు. ఈ గ్రూపుల వల్ల అందరికీ తెలవాలి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఇంత సమ్మక్క దయ, ఇంత దయ అందరి మీద ఉందని తెలవడానికే ఎండోమెంట్ వారు ఒక్కొక్క సేవలకు ఒక రోజు కేటాయించారు. ఇంకా 5 days దాకా ఈ లెక్కింపు ప్రక్రియ నడుస్తుందండి. దాదాపు 20 కోట్ల వరకు రావచ్చు. పోయినసారి 13 కోట్ల చిల్లర వచ్చేది, ఈసారి 20 కోట్ల దాటవచ్చు అని చెప్పి అంచనా వేశారు.